వల్ల పళ్లకి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. దంత సమస్యలను ప్రారంభంలోనే పరిష్కరించుకుంటే మీరు కోరుకున్నట్టుగా మీ దంతాలుంటాయి. దంత వైద్యంలో ఆధునిక విధానాలు, ఇంప్లాంట్ తదితర అంశాలపై తెలుసుకుందాం. దంత సమస్యలపై మీ సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి పార్థ డెంటల్ హాస్పిటల్ నుండి డాక్టర్ కల్పన గారు మనతో ఉన్నారు. మీ సమస్యలకు సంబంధించి డాక్టర్ గారితో మాట్లాడాలనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 040-233-10729, 040-233-10737. గుడ్ ఈవినింగ్ డాక్టర్. గుడ్ ఈవినింగ్. కామన్ గా దంత సమస్యలు అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే మనం తీసుకునే ఇంటేక్ అంతా కూడా జంక్ ఎక్కువ ఉంటుంది, హెల్దీ ఫుడ్ తక్కువైపోయింది కాబట్టి. సో దంత సమస్యల్లో ప్రాబ్లం కూడా ఇందులో చాలా ఉంది. చాలా వరకు ఆహారం తీసుకున్న తర్వాత ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనే కనీసపు ఆలోచన ఉన్నా, కనీసపు నాలెడ్జ్ ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నోటిని ఆరోగ్యాన్ని గాని పంటి ఆరోగ్యాన్ని గాని ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే తినే ఆహారంలో నియమాలు లేవు. తిన్న తర్వాత ఎలా మెయింటైన్ చేసుకోవాలో తెలియదు. బ్రషింగ్ పద్ధతి ఎలా చేసుకోవాలో అర్థం కావట్లేదు. తర్వాత రాత్రిపూట మార్నింగ్ బ్రష్ చేసుకున్నా కూడా రాత్రిపూట బ్రష్ ఇంకొక ప్రాముఖ్యతని కూడా చాలా మంది అసలు అర్థం కూడా ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాము. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ నోట్లో ఆహారాన్ని అలాగే మిగిల్చుకోవడం వల్ల అది చిగుర్ల పక్కనంతా స్టాగ్నెంట్ అయ్యి అక్కడ మెల్లిగా పాచి కింద మారి చిగుర్లలో పాచి కింద కన్వర్ట్ అయ్యి చిగుర్ల ఇన్ఫెక్షన్ డెవలప్ అయ్యి చిన్న వయసులోనే పళ్ళు పోగొట్టుకోవడం అనేది తరచుగా చూస్తున్నాము. ఒకప్పుడు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలకి పళ్ళు పోతూ ఉండేవి. కానీ ఈ రోజుల్లో చూస్తే 30 సంవత్సరాలు మిడ్ అంటే ఎర్లీ 30s ఎర్లీ 40s లోనే శాశ్వత చాలా మంది ఆధారపడుతూ ఉన్నారు. ఇది కేవలం దంత సమస్యల పట్ల అవగాహన లేకపోవడం వల్లే, అసలు నోట్లో ఏం జరుగుతుంది, ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనే చిన్నపాటి నాలెడ్జ్ లేకపోవడం వల్లే ఇలా తరచుగా చిన్న వయసులో శాశ్వత దంతాలు పోగొట్టుకోవడం అనేది జరుగుతుంది. సో దీనంతా అవాయిడ్ చేయడం కోసమే, వాళ్ళకి కరెక్ట్ అయిన డైరెక్షన్ లో నాలెడ్జ్ ఇవ్వడం కోసం శాశ్వత దంతాలను శాశ్వతంగా కాపాడుకోవడం ఎలా అని ఈ కార్యక్రమం మీదే అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాం. పార్థ డెంటల్ 42 బ్రాంచ్లు ఉన్నాయి మాకు మొత్తం 3 రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో. సో వీటి అన్నిటిలో కూడా ఫ్రీగా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తాం. ఎవరికైనా ఏ వయసు వారికైనా కూడా ఈ సరైన డైరెక్షన్ లో నాలెడ్జ్ ఉండడం వల్ల జరిగే మంచి ఏంటంటే వాళ్ళ నోటిని ఎలా కాపాడుకోవాలి, చిన్న వయసు నుంచే దుర్వాసన లేకుండా అంటే బ్యాడ్ బ్రీత్ లేకుండా ఫ్రెష్ బ్రీత్ తో ఎలా మెయింటైన్ చేయాలి, శాశ్వతమైన దంతాలు త్వరగా పోగొట్టుకోకుండా జీవితకాలం ఎలా కాపాడుకోవాలి. పళ్ల మధ్యన చిన్న వయసులోనే పళ్ల మధ్యన సందులు ఏర్పడుతున్నాయి చాలా మందికి. ఆడవాళ్ళైతే డెలివరీల తర్వాత ఏర్పడుతున్నాయి, మగవాళ్ళైతే స్ట్రెస్ రిలేటెడ్ హ్యాబిట్స్ వల్ల ఏర్పడుతున్నాయి. సో వీటిలన్నింటినీ కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏజింగ్ ప్రాసెస్ వల్ల ఇదంతా జరుగుతుంది, సో దీనికి క్యూర్ లేదు, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఇలానే ఉండాలి అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ డెఫినెట్ గా అది రాంగ్ అండి. చిన్న చిన్న ట్రీట్మెంట్స్, చిన్న చిన్న అవేర్నెస్ ద్వారా ఇదంతా రివర్సిబుల్ గా చేయొచ్చు. సో ఇదంతా కూడా మేము ఉచితంగా చేస్తున్నాము, ఈ నాలెడ్జ్ అనేది ఇస్తున్నాము. మీ సమస్యల్ని ఇంట్రావరల్ కెమెరాలతో కంప్యూటర్ మానిటర్ పైన చూపెడుతున్నాము. ఎక్కడ అవసరమైతే అక్కడ ఓపీజీ అనే పెద్ద ఎక్స్రే తీసి మీ సమస్యలను మరింత డెప్త్ గా చూపిస్తున్నాము. చాలా మంది, వేలాది మంది, 10,000 కుటుంబాలకు పైగా 2 నెలల నుంచి అవగాహన తీసుకుంటూ సరైన డైరెక్షన్ లో ఇచ్చే మా నాలెడ్జ్ ని పూర్తిగా ఉపయోగించుకుంటున్నారు. ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు కదా. చాలా మంది వచ్చి నాలెడ్జ్ ని అయితే రైట్ డైరెక్షన్ లో తీసుకుంటున్నారు. ఇప్పటికైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా, ఎవరికి నాలెడ్జ్ తీసుకోవాలన్నా, ఎవరు వాళ్ళ నోటి పరిస్థితులను తెలుసుకోవాలన్నా, వాళ్ళ పిల్లల ఆరోగ్యాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనే ఆలోచన ఉన్నా కూడా స్క్రీన్ మీద 41420000 నెంబర్ కనిపిస్తుంది. దానికి కాల్ చేస్తే మీకు స్లాట్ ఇస్తారు. డాక్టర్ గారు ఫ్రీగా కూర్చొని మాట్లాడతారు. మీకే కాదు, మీకు సరైన డైరెక్షన్ ఇస్తారు. మీ పిల్లల్ని ఎలా గైడ్ చేయాలో చెప్తారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ని ఎలా గైడ్ చేయాలో చెప్తారు, కరెక్ట్ గా మీ నాలెడ్జ్ ని ఎలా మెయింటైన్ చేసుకోవాలో చెప్తారు. దీనివల్ల జరిగే మంచి ఎక్కువ, చెడు కన్నా. దట్టు ఇంకోటి ఏంటంటే ఇంత హెల్దీ నాలెడ్జ్, ఇంత హెల్దీ థాట్ ప్రాసెస్ ఉండడం వల్ల మన పిల్లల్ని మనం సరైన డైరెక్షన్ లో నడిపించగలుగుతాము. వాళ్ళకి అందమైన చిరునవ్వుతో పాటు నోటి ఆరోగ్యాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనే దాని మీద చిన్నప్పటి నుంచి గైడ్ చేసి పెద్ద పెద్ద చికిత్సలు బారిపడకుండా, పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ లేకుండా, ఎక్కువ సిట్టింగ్లు డబ్బు ఖర్చు కాకుండా సరైన మార్గంలో మన హెల్త్ ని నడపగలుగుతామని మేము భావిస్తూ ఈ అవకాశాన్ని ఇస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఫైన్, కాలర్స్ తో మాట్లాడదాం. ఫస్ట్ కాలర్ అక్కిరాజు విజయనగరం నుండి మాట్లాడుతున్నారు. అక్కిరాజు గారు హలో, చెప్పండి. హలో మేడం గారితో మాట్లాడొచ్చా? చెప్పండి అక్కరాజు గారు, నేను మాట్లాడుతున్నాను. కాదు ఇప్పుడు. హలో నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మేడం గారు, మా అబ్బాయికి ఇప్పుడు 16 years మేడం. ఓకే.
అయితే చిన్నప్పటి నుంచి పుచ్చి పళ్ళు ఉన్నాయి మేడం. ఓకే. అయితే 2 పళ్ళు విజయనగరం హాస్పిటల్లో దంతవైద్యం తీసుకెళ్తే ఒకటి స్టాండర్డ్ పని చేశారు. ఆ మిగతా పళ్ళు ఏంటేమో అంటే 4 పళ్ళు మేడం. పై దంతాలు 2, కింద దంతాలు 2. అదేమైందంటే ఒక పన్ను స్టాండర్డ్ పన్ను పెట్టారు. 3 పళ్ళుకి తర్వాత చేస్తానన్నారు. మాకు టైం లేక మేము వెళ్ళలేకపోయాము. ఇప్పుడు కొంచెం నొప్పి వస్తుంది మేడం. దానికి పరిష్కారం ఏం చేయమంటారు? సార్, బాబుకి 16 సంవత్సరాల్లోనే 4 దంతాలు పుచ్చిపోయాయంటే ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఎంత కాలం అంటే జీవిత కాలం ఆ పళ్లతో ఉండాలి, ఆ పళ్లతోనే నమిలి తినాలి. మన నోట్లో బలమైన దంతాలు, దృఢమైన దంతాలు ఉంటేనే మంచి ఆహారం నమిలి తినగలమండి. ఇది ఖచ్చితంగా అందరికీ తెలియాల్సిన విషయం. ఇప్పటికన్నా మించిపోయింది ఏం లేదు. ఆ పప్పి పళ్ళు ఏవైతే పెయిన్ స్టార్ట్ అయింది అంటే ఇన్ఫెక్షన్ పంటి పై పొరల నుంచి లోపల నరం వరకు వెళ్లిపోయింది అని అర్థం అండి. అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి పైన క్యాప్లు వేస్తారు అబ్బాయికి. వెంటనే తీసుకెళ్ళండి. ఒకవేళ తీసుకెళ్లకుండా మీరు ఇంకొంచెం నెగ్లెక్ట్ చేసినా లేకపోతే పెయిన్ కిల్లర్స్ లాంటివి తీసుకుని పెయిన్ ఇక్కడికిక్కడ ఆపితే వచ్చే ప్రమాదం ఏంటంటే పన్ను ముక్కలుగా విరిగిపోయి పన్ను తీసేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. చిన్న వయసులోనే కృత్రిమ దంతాల మీద ఆధారపడి ఉండాలి. ఇప్పుడే తీసుకెళ్తే లోపల నుంచి వేరు భాగం నుంచి కూడా శుభ్రంగా క్లీన్ చేసి పైన చెగ తొడుగులు వేస్తారండి. ఆ తొడుగులు వేయడం వల్ల ఏంటంటే పళ్ళు నమిలి తినడానికి వీలుగా ఉంటాయి, బలంగా కూడా ఉంటాయి. తొడుగులు వేశారు కదా, అటు సైడ్ నుంచి నమిలి తినడానికి వీలు లేదేమో అని అనుకోకండి. పంటి పైన తొడుగులు వేయడం వల్ల ఆ శుభ్రంగా అన్ని నమిలి తినొచ్చు. మీకు విశాఖపట్నంలో మాకు బ్రాంచ్లు 2 ఉన్నాయండి. ఇప్పుడు స్క్రీన్ మీద 41420000 నెంబర్ కనిపిస్తుంది. దాన్ని కాల్ చేస్తే మీరు తీసుకెళ్ళండి. బాబుకి ఉచితంగా చూస్తారు. మీరేమి ₹1 కూడా పే చేయని అవసరం లేదు. క్లియర్ గా ఎగ్జామిన్ చేస్తారు. ఆ అబ్బాయి సమస్యల్ని మొత్తం మానిటర్ పైన, కంప్యూటర్ మానిటర్ పైన ఫోటోలు తీసి చూపిస్తారు. చూపించిన తర్వాత ఏం చేస్తారంటే ఈ వయసులో పిప్పి పళ్ళు అయినాయి అంటే అబ్బాయి సరిగా మెయింటైన్ చేసుకోవట్లేదు, కనీసం ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి, ఆహారం తిన్న తర్వాత ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది తనకు తెలియడం లేదు. పేరెంట్స్ కూడా చెప్పడానికి మీకు కూడా సరిగా నాలెడ్జ్ లేదని అర్థమవుతా ఉంది. సో మీరందరూ ఫ్యామిలీ మొత్తం వెళ్తే కూర్చోపెట్టి ట్రీట్మెంట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ లాంగ్ రన్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఇంట్లో చేయవలసిన జాగ్రత్తలు ఏంటి, ఇంట్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది మీకు కరెక్ట్ కౌన్సిలింగ్ చేస్తారు డాక్టర్ గారు. బాబుకే కాదు మీకు కూడా మీ ఏజ్ లో ఉండే సమస్యల్ని క్లియర్ గా చూసి మానిటర్ పైన చూపించి మీకు సరైన దశలో కౌన్సిలింగ్ ఇస్తారు. సో నెగ్లెక్ట్ చేయకండి, వెంటనే వెళ్ళండి. మేము ఫ్రీగా చేస్తున్నాం ఇదంతా, మీరు అసలు డబ్బులు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే శ్రమ అనుకోకుండా వెళ్లి ఈ నాలెడ్జ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కాల్ శివరాం రెడ్డి కర్నూలు నుండి మాట్లాడుతున్నారు. శివరాం రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మాట్లాడండి డాక్టర్ గారితో. హలో మేడం. హలో, చెప్పండి శివరాం రెడ్డి గారు. మేడం, దవడ పళ్ళు పుచ్చిపోతున్నాయి మేడం. ఎంత వయసు మీది? నా 23 మేడం. 23. ఒక పండు పుచ్చిపోయింటే ఓకే, 1 చెప్పండి. year అయింది మేడం. దవడ పండు ఒకటి పీకేపించినాము. మళ్ళీ దాని పై పండు మళ్ళీ పుచ్చి పట్టింది మేడం. శివరాం రెడ్డి గారు, 24 సంవత్సరాల్లోనే పన్ను తర్వాత పన్ను పుచ్చిపోతుంది అంటే మీరు మెయింటెనెన్స్ తెలియట్లేదు. అంటే పళ్ళు పుచ్చకుండా ఏం చేయాలి అనేది తెలియట్లేదు. పళ్ళు అదొక జబ్బులా పుచ్చిపోవండి. పళ్ళిట్లో పిప్పి వస్తుందంటే కేవలం మన ఆహారపు అలవాట్ల వల్ల, మనం సరిగా మెయింటైన్ చేయకపోవడం వల్లనే వస్తాయి. అది తప్ప మామూలుగా దానంతా అదే పిప్పి పన్ను అనేది ఎవరికి కాదు. మీరు వెంటనే ఏం చేస్తారంటే పన్ను పీకించకూడదండి. పిప్పి పన్ను అయితే పన్ను పీకేయడం అనేది చాలా పాత పద్ధతి. అది ఈ రోజుల్లో ఎవరికి పన్ను పీకట్లేదు. పిప్పి పళ్ళు అయితే ఆ పిప్పి, ఆ ఇన్ఫెక్షన్ ఎక్కడ ఎంత భాగం వరకు అయిందో అదంతా క్లీన్ చేసేసి అది పై పొరల్లో నుండి ఫిల్లింగ్ పెడతారు. లేదా లోపటి వరకు వెళ్తే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి పైన తొడుగులు వేస్తారు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్లు ఇప్పుడు లేజర్స్ వాడుతున్నాము. లేజర్స్ వాడడం వల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ మొత్తం తీసేసి స్టెరైల్ కెనాల్స్ చేస్తారు. అంటే ఫెయిల్యూర్ రేట్స్ ని పూర్తిగా తగ్గించేసి 99.99% వరకు సక్సెస్ రేట్ ఇచ్చి కేవలం నాడ్స్ లో ఫెయిల్యూర్ రేట్స్ ఉంటుంది. సో ఇబ్బంది పడకండి, నెగ్లెక్ట్ చేయకండి. నోటి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. చిన్న వయసులో పళ్ళు పోగొట్టుకుంటే మళ్లీ తిరిగి రావు. శాశ్వత దంతాన్ని ఒక్కసారి కోల్పోతే తిరిగి జీవిత కాలంలో అది మొలవు. ఒక్క పన్ను కోల్పోవడం వల్ల పై పన్ను కిందకి జారిపోతుంది.
దాని అటుపక్క ఇటుపక్క ఉన్న పళ్ళు పక్కకి ఇలా ఒరిగిపోతాయి. ఈ ఒరిగిపోవడం వల్ల ఆ పక్కన ఉండే పళ్ళ మధ్యన సందులు ఏర్పడి ఆహారం ఇరుకుని అక్కడ చిగుర్ల సమస్యలు ఏర్పడతాయి. ఒక పన్ను పోవడం వల్ల 5 పళ్ళని మనం అబ్యూస్ చేస్తాం, 5 పళ్ళను పాడు చేసుకుంటాం. పైగా ఇంకొక ఇబ్బంది ఏంటి, ఒక పక్కన పన్ను లేకపోవడం, రెండో పక్కనే ఎక్కువ తిని నవలడం మొదలు పెడతాం. దానివల్ల ఆ పక్క పళ్ళు తొందరగా అరిగిపోవడం, ఈ పక్కన అసలు వాడిపోవడం వల్ల ఇక్కడ జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎవరికైతే పన్ను పోతుందో వెంటనే ఆ ప్లేస్ లో ఏదో ఒక విధంగా పన్ను రీప్లేస్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. పన్ను రీప్లేస్ చేసుకోవడానికి చాలా ఖర్చు అవుతుంది, ఇబ్బందికరమైన పరిస్థితి అని అనుకోకండి. అది చాలా పాత పద్ధతి. పన్ను రీప్లేస్ చేసుకోవడానికి ఇప్పుడు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అలా ఎకనామికల్ గా కూడా డిఫరెంట్ స్టేజెస్, రేట్స్ ఉంటాయి. మీకు ఏది వీలుగా ఉంటే అది చేసుకోండి. కాకపోతే పన్ను పోతే పన్ను పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు వెంటనే డాక్టర్ గారిని కలవండి. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, దాని దగ్గర వెళ్తే మీకు ఫ్రీగా చూపించి మీ సమస్యలు అన్ని చెప్తారు. ట్రీట్మెంట్ మటుకు ఫ్రీగా చేయరండి, ట్రీట్మెంట్ కాస్ట్ తీసుకుంటారు. కాకపోతే మటుకు మీ సమస్యల గురించి మీకు క్షుణ్ణంగా చెప్తారు. తర్వాత మిగతా పళ్ళు పాడవకుండా, మిగతా పళ్ళు పుచ్చిపోకుండా ఏం చేయాలన్నది మటుకు రైట్ డైరెక్షన్ లో మీకు డైరెక్షన్ మటుకు ఇస్తారు. అంతవరకు అయితే నాలెడ్జ్ ఇస్తారు. ఇప్పుడు కూడా మించిపోయింది లేదు. ఎవరికైనా ఈ సమస్యలు ఉంటే వాళ్ళు వెళ్లి రైట్ డైరెక్షన్ లో నాలెడ్జ్ తీసుకోండి. దానికి మీరు చేయవలసిన పనుల్లో ఒకటి, స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్ కాల్ చేసి వెళ్తే మీకు కూర్చోపెట్టి చెప్తారు. పళ్ళు అసలు పుచ్చిపోకుండా ఏం చేయాలి. ఇప్పుడు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ ఉంది. పళ్ళు పుచ్చిపోకుండానే మన పళ్ళను మనం కాపాడుకోవచ్చు. దానికి తగిన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అంతేకాదు ట్రీట్మెంట్ చేసుకోకపోయినా ఇంట్లో ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఇంట్లో ఎలాంటి ఆహారం తీసుకున్న తర్వాత నోటిని శుభ్రం చేసుకోవాలి, ఎలాంటి బ్రష్ వాడాలి, తర్వాత చిన్నగా ఉన్నప్పుడే దంత సమస్యల్ని, నోటి సమస్యల్ని ఎలా గుర్తించాలి అనే దాని మీద పూర్తిగా కౌన్సిలింగ్ ఇస్తారు. మీరు వెళ్లి ఈ అవగాహన అనేదాన్ని పూర్తిగా తెలుసుకోండి. తెలుసుకోవడం వల్ల మంచి తప్ప చెడు డెఫినెట్ గా జరగదు. రైట్. అసలు స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇది చేయించుకోవచ్చు అనే విషయాలు తెలుసుకునే ముందు డాక్టర్స్ టైంలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.